హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్నింగ్ ఫర్ ఎయిమ్ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియో ఇంగ్లీష్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇంగ్లీష్కి సంబంధించి ఏంటంటే మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. 3 to 5th, 6, 7, 8 ఒక పార్ట్, 9, 10 ఒక పార్ట్గా, ఇట్లా 3 పార్ట్స్గా తీసుకొనేసి వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఏమంటే ఆపోజిట్ వర్డ్స్ అంటే 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్నటువంటి ఆపోజిట్స్ అన్నీ ఒకసారి చూద్దాము. నెక్స్ట్ అలా సింగులర్, ప్లూరల్, పంక్చుయేషన్ మార్క్స్, ప్రిపోజిషన్స్, వర్బ్స్, సినానిమ్స్, టెన్సెస్, ఇలా ప్రతి ఒక్కటి 3rd నుంచి 5th వరకు ఏ విధంగా ఉన్నాయి, దాని కంటిన్యూయేషన్ అనేది మరి 6, 7, 8లో ఏ పేజెస్లో ఉన్నాయి అనేది చూద్దాం. ఇలా ఒకటి డిజైన్ చేసి పెట్టుకున్నాను. అంటే ఒకాబులరీ, గ్రామర్కి సంబంధించి 3rd క్లాస్, 3rd, 4th, 5th క్లాస్ పేజెస్లో ఏమేమి ఉన్నాయి. సో ఇలా దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆపోజిట్ వర్డ్స్ అన్నీ ఒక్కసారి రివిజన్ అయిపోతాయి. అలాగా పంక్చుయేషన్ మార్క్స్ అన్నీ ఒకసారి రివిజన్, సినానిమ్స్, టెన్సెస్, ఎక్కడ ఏ బుక్లో ఏవి ఇచ్చారో. నెక్స్ట్ పార్ట్ అనేది మనకి టెక్స్ట్ బుక్ అంతా ఒక్కసారి చదవడం కంటే ఇలా ఆపోజిట్ వర్డ్స్ 3rd క్లాస్లో ఎన్ని ఉన్నాయి, 4th క్లాస్లో ఎన్ని ఉన్నాయి, 5th క్లాస్, 6th క్లాస్, ఇలా ఒక పార్ట్ అంతా ఆపోజిట్ వర్డ్స్కి సంబంధించినంతా ఒకసారి అయిపోవడం వల్ల ఒక క్లారిటీ అనేది మనకు ఉంటుంది కాబట్టి. సో ఇంగ్లీష్ అనేది గ్రామర్ ఇలా నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా ఇంప్రూవైజ్ చేయాలి, ఇంకా ఏమైనా మెథడ్స్ వేరేగా చూద్దాము అంటే మీరు నాకు కామెంట్లో చెప్పండి. ఇవి మనకి 3rd క్లాస్లో ఉన్నటువంటి ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. ఫస్ట్ ఏమున్నాయి చూడండి. ఇన్, అవుట్, ఎంప్టీ, ఫుల్, ఓపెన్, క్లోజ్, ఓల్డ్, న్యూ, ఫాస్ట్, స్లో, ఇన్సైడ్, అవుట్ సైడ్. సో వీటికి పిక్చర్ వైజ్ ఇన్, అవుట్, ఓల్డ్, న్యూ, ఎంప్టీ, ఫుల్, ఇక్కడ ఫాస్ట్, స్లో, ఓపెన్, క్లోజ్, ఇన్సైడ్, అవుట్ సైడ్. సో ఇలా 5th పేజ్లో 3rd క్లాస్లో ఇచ్చారు ఆపోజిట్ వర్డ్స్ అనేటివి. నెక్స్ట్ ఇదే 3rd క్లాస్ బుక్లోనే ఆపోజిట్ వర్డ్స్ అనేటివి 57th పేజ్లో ఇచ్చారు. ఓపెన్, క్లోజ్, ఆఫ్టర్, బిఫోర్, నియర్, ఫార్, స్టాప్, స్టార్ట్, కైండ్, క్రూయల్. సో ఇప్పుడు 3rd క్లాస్ చూసాం కదా. నెక్స్ట్ 4th క్లాస్లో ఉన్నటువంటి ఆపోజిట్ వర్డ్స్ చూస్తే ఇది పేజ్ నెంబర్ 80లో నెక్స్ట్ ఇచ్చారనమాట 4th క్లాస్. చూస్ ద అప్రోప్రియేట్ ఆపోజిట్ ఫార్మ్స్. హెల్తీ, అన్హెల్తీ, అపియర్, డిసపియర్, మోర్టల్, ఇమ్మోర్టల్, డైరెక్ట్, ఇండైరెక్ట్, లీగల్, ఇల్లీగల్. నెక్స్ట్ 5th క్లాస్ 57 పేజ్ నెంబర్లో ఉన్నాయి ఆపోజిట్ వర్డ్స్. ఫార్చ్యూన్, మిస్ఫార్చ్యూన్, సక్సెస్, ఫెయిల్యూర్, రిమెంబర్, ఫర్గెట్, లాస్ట్, ఫస్ట్, రియల్, అన్రియల్, ఫ్రెండ్, ఎనిమీ. సో ఇలాంటి ప్రతి ఒక్క అంటే ఇక్కడ చేయాల్సిన ఒక కీవర్డ్ ఏంటంటే మనకి ఇలా కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు రిమెంబర్ అంటే గుర్తు తెచ్చుకోవడం, ఫర్గెట్ అంటే మర్చిపోవడం, సో రియల్ నిజమైనది, అన్రియల్ అంటే మిథ్యాభావం అంటే నిజం కానిది. సో ఇలా ప్రతి ఒక్క దానికి మీనింగ్స్ తెలుసుకోవడం వల్ల ప్యాసేజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్యాసేజ్కి సంబంధించి ఏదైనా రిమెంబర్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనకు తెలియనప్పుడు ఈ రిమెంబర్ అనే వర్డ్కి మనకి మన లాంగ్వేజ్లో మీనింగ్ తెలిస్తే ఆ ప్యాసేజ్ అనేది మనకు నీట్గా అర్థమవుతుంది. క్వశ్చన్ అనేది మనం త్వరగా ప్యాసేజ్ నుంచి ఆన్సర్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్ జాలీ, సాడ్, అబౌవ్, బిలో, బిగ్, స్మాల్, టాల్, షార్ట్, క్లీన్, డర్టీ, ఫ్రెష్, స్టేల్, గుడ్, బ్యాడ్, స్ట్రాంగ్, వీక్, సైలెంట్, నాయిసీ, బ్రైట్, డార్క్. ఇవి మనకి 4th క్లాస్, 3rd క్లాస్, 5th క్లాస్లో ఉన్నటువంటి ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ టాపిక్ నౌన్స్. ఇక్కడ చూడండి. తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూజ్ గార్డెన్. హీ వాజ్ ఏ కోర్ట్ జస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ విజయనగరం. సో తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూజ్ గార్డెన్. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ని చూస్తే మనకి తెనాలి రామ, విజయనగరం. ఇన్ సెంటెన్స్ 1 and 2 ద వర్డ్స్ తెనాలి రామ, శ్రీకృష్ణదేవరాయ అండ్ విజయనగరం ఆర్ నౌన్స్. నౌన్స్ అంటే మనకు తెలుసు, పేర్లను తెలిపే వాటిని నౌన్స్ అంటారు. తెనాలి రామ అనేది ఒక పేరు, శ్రీకృష్ణదేవరాయ అనేది ఒక పేరు, విజయనగరం అనేది కూడా ఒక జిల్లా పేరు. సో డినోట్ ద నేమ్స్ ఆర్ ఇన్ పర్టికులర్. సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ ప్రాపర్ నౌన్స్. సో ఇవి ఎలా
రిప్రజెంట్ చేస్తాయి. పర్టిక్యులర్‌గా ఒక ప్లేస్‌ని కానీ, ఒక పర్సన్‌ని కానీ 'తెనాలి రామ' అంటేనే మనకు ఐడెంటిఫై అవుతది 'వికట కవి' అని. 'శ్రీకృష్ణదేవరాయ' ఈస్ ఎ కింగ్. 'విజయనగరం' అంటే మనకిది నార్మల్‌గా పిలిచే కామన్ నౌన్ కాదు. సో, ప్రాపర్ నౌన్ ఒక డిస్ట్రిక్ట్ అని చెప్పాం. సో, ఇలా ఒక పర్టిక్యులర్‌గా నౌన్స్ అనేవాటుంటాయి. వాటిని ఏమంటారంటే ప్రాపర్ నౌన్స్ అంటారు. పర్టిక్యులర్‌గా ఉండేటివి ప్రాపర్ నౌన్స్. కామన్ నౌన్స్ అంటే ఏమవుతది నార్మల్ మన నేమ్స్ ఉంటాయి కదా! విజయ, లత అలా కొన్ని ఎక్కువ మంది రిపీటెడ్‌గా ఉండేటివి కామన్ నౌన్స్ అనమాట. ఇప్పుడు 'తాజ్‌మహల్' అనేది ఏమవుతుంది ప్రాపర్ నౌన్ అవుతుంది. 'తాజ్‌మహల్' అనేది అందరికీ ఉండదు కదా! సో, అలాగా. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి ఇక్కడ? ఏ ప్రాపర్ నౌన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్, ప్లేస్ ఆర్ ఏ థింగ్. సో, ప్రాపర్ నౌన్ అంటే మనకి జస్ట్ ఓన్లీ మనం ఐడియా ఎలా వస్తుందంటే 'తాజ్‌మహల్', 'మహాభారత', 'గీత' ఇవి ఇచ్చేసేసి వీటిలో ప్రాపర్ నౌన్ ఏది? కామన్ నౌన్ ఏది? ఇలా అడుగుతారు అని మనం ఇంతవరకు ఐడెంటిఫై చేస్తున్న క్వెషన్స్. బట్ ఇన్ ద డిఫరెంట్ సెన్స్ మనకు స్టేట్‌మెంట్ ఇచ్చి ఇది ఏ నౌన్ అవుతుంది అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కదా! సో, ఇట్లా బ్లాంక్ ఇచ్చేసి ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్, ప్లేస్ ఆర్ ఎ థింగ్ అని ఇచ్చినప్పుడు అది కామన్ నౌన్ అవుతుందా? ప్రాపర్ నౌన్ అవుతుందా? కలెక్టివ్ నౌన్ అవుతుందా? కాంపౌండ్ నౌన్ అవుతుందా? అని అడిగినప్పుడు సో, దీనికొక కీవర్డ్ ఏంటంటే పర్టిక్యులర్. ఒక పర్టిక్యులర్ అనొచ్చి పర్సన్‌కి, ప్లేస్‌కి, థింగ్‌కి వచ్చినప్పుడే ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇలా మనం దీని యొక్క సెంటెన్స్‌ని గుర్తుపెట్టుకుంటే మనకి క్వెషన్ ఏ విధంగా అడిగినా కూడా ఆన్సర్ చేయగలుగుతాం. సో, జస్ట్ ఓన్లీ మనం చేసే మిస్టేక్ ఏంటంటే ప్రాపర్ నౌన్ అంటే ఇవి, కామన్ నౌన్ అంటే ఇవి. అలా చూసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఇన్ కేస్ ఈ విధంగా క్వెషన్ అడిగితే అప్పుడు దాని యొక్క డెఫినిషన్ తెలియకపోతే మార్క్ అనేది మనం మిస్ అవుతాం కాబట్టి సో, ఇలా కూడా ఒక కీవర్డ్ అనేది మెన్షన్ చేసుకుంటే దీన్ని ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి అండర్‌లైన్ వర్డ్స్‌ని చూడమంటున్నారు. ద థీవ్స్ రష్ టు ద వెల్ టు డ్రా వాటర్. ఇక్కడేంటి దొంగలు ఆ వాటర్‌ని ఆ బావిలో నుంచి బయటికి తీయడానికి రష్డ్ అంటే అర్జెన్సీ మనకి లెసన్‌లో వస్తుందిది. రష్డ్ అంటే త్వరగా ఆ బావిలో నీళ్ళని తీయడానికి ట్రై చేసేస్తున్నారు. ఉన్నటువంటి ఆ ట్రెజర్ బాక్స్ కోసం. సో, ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ద వర్డ్స్ థీవ్స్, వాటర్, వెల్ డినోట్స్ నౌన్స్. ఇక్కడ అండర్‌లైన్ చేసినటివేంటి అంటే నౌన్స్ అవుతున్నాయి. అండ్ ఆర్ ద నేమ్స్ ఇన్ జనరల్. ఇవి జనరల్‌గా ఉన్నటువంటి బావి, నీళ్ళు, దొంగలు ఇవి మనం జనరల్ సెన్స్‌లో యూజ్ చేస్తాం కదా! దొంగలంటే పర్టిక్యులర్‌గా ఒక పర్సన్ మాత్రమే దొంగతనం చేయరు కదా! ప్రపంచం మొత్తానికి. సో, దొంగలు చాలా మందుంటారు. బావి అనేది కూడా ఒక ప్లేస్‌లో మాత్రమే ఉండదు. వాటర్ అనేటివి కూడా అందరికీ వాటర్ అనేటివి కామన్ అవుతాయి. సో, ఇలా కామన్ నౌన్స్ అంటారు వీటిని. ఏ కామన్ నౌన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ దట్ ఈస్ ఏ కామన్ కైండ్. సో, ఇక్కడ ఈ డెఫినిషన్ అనేది మనకి కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కామన్ నౌన్ అంటే, ప్రాపర్ నౌన్ అంటే ఏంటి అనే డిఫరెన్స్ కూడా డెఫినిషన్‌తో పాటు నేర్చుకుంటేనే మనము క్లారిటీగా మనము గ్రామర్‌లో అనేది పట్టు సాధించిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి. రీడ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ బిలో ఫర్ కామన్ నౌన్స్ అండ్ ప్రాపర్ నౌన్స్. ఇక్కడ డిఫరెన్షియేషన్ చేశారు. కామన్ నౌన్ చాక్లెట్ అంటే అది కిట్ క్యాట్ అవ్వచ్చు, 5 స్టార్ అవ్వచ్చు, మిల్కీ బార్ అవ్వచ్చు అన్నిటి చాక్లెట్ అవుతాయి. చాక్లెట్ అంటే మిల్కీ బార్, కిట్ క్యాట్, 5 స్టార్ ఇలా మెన్షన్ చేస్తే ప్రాపర్ నౌన్ అవుతుంది. చాక్లెట్ అంటే అది ఏదైనా చాక్లెట్ అవుతుంది. సో, అదే డిఫరెన్స్ ఇక్కడ. కార్, కార్ అంటే ఏ కార్ అన్నా ఆడుకోవచ్చు. సో, ఇక్కడ హోండా అని సెపరేట్‌గా మెన్షన్ చేసి అది ఖచ్చితంగా ఒక హోండా కంపెనీకి సంబంధించిన కార్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రాపర్ నౌన్ అవుతుంది. మొబైల్ ఇది సామ్‌సంగ్. గర్ల్ రజియా అని సెపరేట్‌గా ఆమె పేరు మెన్షన్ చేస్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. మ్యాన్ సుందర్. సో, అలా. ఇవి కామన్ నౌన్స్. ఇవి ప్రాపర్ నౌన్స్. నెక్స్ట్ ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఇందులో కలర్ చేయమని ఇచ్చారు పిల్లలకి. ప్రాపర్ నౌన్స్‌ని బ్లూ కలర్‌లో, పింక్ కలర్‌లో కామన్ నౌన్స్‌ని. సో, ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ, విజయనగరం, తెనాలి రామ ఇవన్నీ ఏమవుతాయి మనకి శారద ఇవన్నీ ఏమవుతాయి ప్రాపర్ నౌన్స్ అవుతాయి. హౌస్, బాక్స్, విలేజ్, గార్డెన్ ఇవన్నీ ఏమవుతాయి కామన్ నౌన్స్ అవుతాయి. సో, ఇలాగ చూసుకోవాలనమాట. అంటే మనకి ఈ నౌన్స్‌ని ఐడెంటిఫై చేసేదానికంటే డెఫినిషన్స్ అనేటివి ఇంపార్టెంటు. పేపర్ కొంచెం ఈజీగా ఉందంటే ఇలాంటివి మనం త్రూ ద ఆప్షన్స్ వైస్‌గా తీసేసుకోవచ్చనమాట. నెక్స్ట్ 19థ్ పేజ్‌లో ఇక్కడ ప్రొనౌన్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు చూడండి. ఐ యామ్ రవి, రాజు ఈస్ మై ఫ్రెండ్. హి ఈస్ ఎ కుక్. నేను రవి, రాజు నా ఫ్రెండ్. తను ఒక కుక్ అనమాట.
సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, ఇప్పుడు ఒక సెంటెన్స్ చదివేటప్పుడు ఆ సెంటెన్స్‌లో ఏ ఆర్టికల్స్ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, ప్రిపోజిషన్స్ ఏమన్నా యూజ్ చేశారా, అడ్జెక్టివ్స్, అంటే మనం ప్రతి ఒక్క సెంటెన్స్ చదువుతున్న చోట పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటివి ఐడెంటిఫై చేస్తూ ఉంటే, అది ప్రొనౌన్స్‌కే సంబంధించింది అయ్యుండొచ్చు, టెన్సెస్ అయ్యుండొచ్చు, ఏ సెంటెన్స్ అయినా కూడా మనకి ఇచ్చిన స్టేట్మెంట్‌లో అన్ని గ్రామర్ పార్ట్స్‌ని మనం ఐడెంటిఫై చేయాలి. అప్పుడే మనకి గ్రామర్ అనేది కొంచెం ఈజీ వేలో లెర్నింగ్ అనేది అవుతుంది. సో, ఇక్కడ ఐ యామ్ రవి. రవి అనేది ఏమవుతుంది ఇక్కడ? నెక్స్ట్ ఐ అనేదేమో ఐ యామ్ రవి. సో, ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నా? ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది. ఐ యామ్ రవి. రాజు ఈజ్ మై ఫ్రెండ్. హీ ఈజ్ ఎ కుక్. ఇక్కడ ఏమంటున్నాడు? హీ ఈజ్ ఎ కుక్. అండర్‌లైన్ చేసిన చూడండి హీ. సరళ ఈజ్ రాజూస్ వైఫ్. షీ ఈజ్ ఎ టీచర్. షీ అనేది ఇక్కడ అండర్‌లైన్ చేశారు. ఇక్కడ టీచర్ వచ్చినప్పుడు కూడా టీచర్‌కి ముందు షీ ఈజ్ ఎ టీచర్. ఇక్కడ ఏ అనే ఆర్టికల్ యూజ్ చేస్తారు. ఇక్కడ ఏ అనే ఆర్టికల్ యూజ్ చేస్తారు. ఇట్లా ఆర్టికల్స్ అనేటివి ఏ పదాలు వచ్చినప్పుడు ఏ ఆర్టికల్ యూజ్ చేయాలనేది కూడా మనం చూసుకోవాలనమాట. రాజు అండ్ సరళ హ్యావ్ ఎ స్మాల్ బేబీ. ఇట్స్ ఎ వెరీ క్యూట్. ఇట్ ఈస్ వెరీ క్యూట్. సో, ఇట్లా చూడండి బేబీకి వచ్చినప్పుడు ఇట్ అనేది యూజ్ చేశారు. అదే ఒక అబ్బాయి గురించో, అమ్మాయి గురించో వచ్చినప్పుడు హీ అనేది యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక బేబీ అనేది వచ్చినప్పుడు, న్యూట్రల్ వచ్చినప్పుడు ఇట్ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. రాజు అండ్ సరళ ఇలా 2 నేమ్స్ వచ్చినప్పుడు అండ్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తారు. హ్యావ్ ఎ స్మాల్ బేబీ. హ్యావ్ అంటే మనం ఏం ఆలోచిస్తాము? అంటే ఇంగ్లీష్ గ్రామర్ అనేది కొత్తగా యూజ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, హ్యావ్ అనేది పర్ఫెక్ట్ సెన్స్‌లో మాత్రమే యూజ్ చేస్తారు అని అలా ఆలోచిస్తారు. కానీ అలా కాకుండా ఇది కూడా ఒక రూల్ అనమాట. రాజు అండ్ సరళ హ్యావ్ అంటే వాళ్ళు ఒక బేబీని కలిగి ఉన్నారు అని చెప్పడానికి. ఇలా కూడా ఒక మనం హెల్పింగ్ వర్బ్స్ అనేటివి ఇక్కడ యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇట్ ఈస్ వెరీ క్యూట్. వెరీ అనేది ఇక్కడ ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుందా? అడ్వర్బ్ అవుతుందా? సో, అలా నౌన్‌ని రిప్రజెంట్ చేస్తే అడ్జెక్టివ్ అవుతుంది. వర్బ్‌ని రిప్రజెంట్ చేసి అంటే హైలైట్ చేస్తే అది అడ్వర్బ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాల. సో, ఇక్కడ టోటల్ ఇక్కడ ఇచ్చినటువంటి మీనింగ్ ఏంటంటే ఐ, హీ, షీ, ఇట్ అనేటివి ఏంటివంటే ఒక ప్లేస్‌ని కానీ, నేమ్స్ ఆఫ్ పర్సన్స్‌ని కానీ రిప్రజెంట్ చేస్తాయి. సో, ఇలా ఒక ప్లేస్‌ని, పర్సన్‌ని రిప్రజెంట్ చేసే వాటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. సో, ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న క్వెషన్ ప్యాటర్న్ ఏంటి అంటే, ప్రొనౌన్ అంటేనే మనకు తెలుసు. దాంట్లో కూడా పర్సనల్ ప్రొనౌన్, డెమాన్‌స్ట్రేటివ్ ప్రొనౌన్, ప్రొజెక్టివ్ ప్రొనౌన్స్. సో, ప్రొనౌన్స్‌లో కూడా టైప్స్ ఉంటాయి. ప్లేస్ ఆఫ్ ప్రొనౌన్స్, టైమ్స్ ఆఫ్ అలా ఉంటాయన్నమాట. సో, పర్సనల్ ప్రొనౌన్స్ అని వీటిని అంటారు అనేది మనం నోట్ చేసుకోవాలి. నౌ ద పర్సనల్ ప్రొనౌన్స్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ చూడండి. రాంబాబు ఈజ్ ఎ ఫార్మర్. హీ ఈజ్ వెరీ కైండ్. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ ఏమవుతుంది? హీ అవుతుంది. సో, ఇలా క్వెషన్ ఫ్రేమ్ చేసి మనకి రాంబాబు ఈజ్ ఎ ఫార్మర్. హీ ఈజ్ వెరీ కైండ్. ఈ టాపిక్ తెలియని వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఇక్కడ ప్రొనౌన్ అనేది హీ. దీంట్లో పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి ఇంకా అనే థాట్ వస్తది. ఓకే. సో, కాబట్టి హీ అనేది పర్సనల్ ప్రొనౌన్. సరిత ఈజ్ ఎ సింగర్. షీ సింగ్స్ వెల్. షీ ఇక్కడ ఎవరి గురించి చెప్తుంది? సరిత గురించి చెప్తుంది. ఇక్కడ ఒక పర్సన్ గురించి చెప్తుంది కాబట్టి పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ అంటే ఏం లేదు. ఒక పర్సన్ గురించి చెప్తున్నారు కాబట్టి ఈ ప్రొనౌన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి పర్సనల్ ప్రొనౌన్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4th క్లాస్‌లో మనకి గ్రామర్ పార్ట్‌లో మెటీరియల్ నౌన్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. కామన్ నౌన్ చూసాం. ప్రాపర్ నౌన్ చూసాం కదా! అలాగా నెక్స్ట్ 3rd క్లాస్‌లో కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ ఇంట్రొడ్యూస్ చేశారు. 4th క్లాస్‌లో మెటీరియల్ నౌన్‌ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఇది ఆడ్ వన్ ఆప్షన్ ఇంట్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో, ఎలా అంటే ఒక క్వెషన్ ఫ్రేమ్ చేసి ఇందులో కామన్ నౌన్ ఏదని అడగొచ్చు, ప్రాపర్ నౌన్ ఏది అడగనొచ్చు, మెటీరియల్ నౌన్ ఏదని అడగొచ్చు. సో, ఇలా చూడండి. ద రెయిన్ కేమ్ డౌన్ లైక్ పెబుల్స్ ఆన్ ద బటర్‌ఫ్లైస్. రీడ్ సమ్ మోర్ సెంటెన్స్. వీటిలో మనం చూస్తే హనీ, గోల్డ్, వుడ్, వాటర్, వూల్, మీట్, బ్రిక్స్, సిమెంట్ ఇవన్నీ ఏమవుతాయంటే మెటీరియల్స్. సో, ఇవి కూడా పేర్లే, నౌన్సే. దీంట్లో కూడా మెటీరియల్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇవన్నీ మెటీరియల్స్ కిందికి వస్తాయి కాబట్టి ఇవన్నీ మెటీరియల్ నౌన్స్ అవుతాయి. సో, అందులోనే ఇక్కడ చూడండి కేమ్. ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఒక సెంటెన్స్‌లో ఐడెంటిఫై చేస్తే కేమ్ అనేది వర్బ్ అవుతుంది. వర్బ్ ఏ టెన్స్‌లో ఉంది? పాస్ట్ టెన్స్‌లో ఉంది. పెబుల్స్ అనేది నౌన్ అవుతది. బటర్‌ఫ్లైస్ ఇది నౌనే. హనీ ఈజ్ హోల్‌సమ్ ఫుడ్ అండ్ గుడ్ ఫర్ హెల్త్. సో, ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లోనూ
గుడ్ ఫర్ హెల్త్ ఇదొక ప్రిపోజిషన్. గోల్డ్ ఈజ్ ఎ ప్రీషియస్ మెటల్. ప్రీషియస్ ముందు ఏ అనే ఆర్టికల్ యూజ్ చేస్తారు. ఇలా ప్రతి ఒక్క లైన్ చదివినప్పుడు కూడా కొంచెం ఆగి ఇచ్చిన సబ్జెక్ట్‌తో పాటు ఏం ఇంట్రడ్యూస్ చేశారనే దాంతో పాటు ఇంకా మనకు తెలిసిన నాలెడ్జ్‌ని యూజ్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు ప్రిపోజిషన్స్ ఏమున్నాయి? ఫ్రమ్ అంటే వి గెట్ వూల్ ఫ్రమ్ షీప్. ఇక్కడ నీకు మెటీరియల్ నౌన్ ఐడెంటిఫై చేయమని అడగొచ్చు. లేదా ఇదే సెంటెన్స్ ఇచ్చి ప్రిపోజిషన్ ఏం యూజ్ చేశారని కూడా అడగొచ్చు. సో, నౌన్ ఏముంది అని అడగొచ్చు. సో, అలా. కాబట్టి ప్రతి ఒక్క దాన్ని మనం ఒకవేళ వర్బ్ ఇస్తే వర్బ్ ఏ టెన్స్‌లో ఉంది? దీనికి పాస్ట్ టెన్స్ ఏంటి? పర్ఫెక్ట్ టెన్స్‌లో వచ్చినప్పుడు ఏ విధంగా యూజ్ చేయాలి? ఇది కూడా మనం చేస్తూ వెళ్తూ ఉంటే గ్రామర్ అనేది ఇచ్చిన టాపిక్‌లోనే మనం ఒక 10 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అనేది ఫ్రేమ్ చేసుకోగలుగుతాం. సో, మెటీరియల్ నౌన్ అంటే ఏంటంటే ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ మెటల్ ఆర్ సబ్‌స్టాన్స్ ఫ్రమ్ విచ్ ఎ థింగ్ ఈజ్ మేడ్. సో, ఒక వస్తువు అనేది దేని ద్వారా అయితే తయారు చేయబడుతుందో దాన్నే మెటల్ ఆర్ సబ్‌స్టాన్స్ ఒక పదార్థం నుంచి ఒక వస్తువు అనేది తయారవుతుంది. దాన్నే తయారు చేయబడేదాన్ని మెటీరియల్ అంటారు. సో, మెటీరియల్ నౌన్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనకి కీవర్డ్ ఏంది మెటల్ ఆర్ సబ్‌స్టాన్స్ ఫ్రమ్ విచ్ ఎ థింగ్ ఈజ్ మేడ్. ఒక వస్తువు దేని ద్వారా అయితే తయారు చేయబడుతుందో అది ఒక మెటల్ అయ్యుండొచ్చు, ఒక పదార్థం అయ్యుండొచ్చు. సో, దీన్ని మెటీరియల్ నౌన్ అంటాం. ఇక్కడ ఏమిచ్చాడు? ఒక యాక్టివిటీ మెటీరియల్ నౌన్స్‌ని అండర్‌లైన్ చేయమంటున్నాడు. సిల్వర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ జ్యువెల్లరీ. జ్యువెల్లరీ మేక్ చేయాలంటే సిల్వర్ అవసరమవుతుంది. సో, నెక్స్ట్ ద హెన్ లేస్ ఎగ్స్. దీంట్లో మెటీరియల్ ఏంటి? ఐ యూజ్ కోకోనట్ ఆయిల్ ఫర్ మై హెయిర్. దీంట్లో మెటీరియల్ నౌన్ ఏంటి? ఐ గెట్ న్యూ క్లాత్స్ ఆన్ మై బర్త్‌డే. డ్రింక్ మిల్క్ ఫర్ గుడ్ హెల్త్. మై సిస్టర్ లైక్స్ చీజ్. ఐరన్ ఈజ్ యూజ్డ్ ఇన్ కన్‌స్ట్రక్షన్స్. మై ఫాదర్ హ్యాస్ ఎ మొబైల్ ఫోన్. సో, ఇక్కడ మెటీరియల్స్ అనేటివి ఏంటివి అనేది చూసుకోండి. ఐరన్, మొబైల్ ఫోన్, ఫోన్ తయారు చేయడానికి మొబైల్ ఫోన్ అనేది ఒక మెటీరియల్. నెక్స్ట్ మై సిస్టర్ లైక్స్ చీజ్ అనేది ఒక మెటీరియల్. డ్రింక్ మిల్క్ ఫర్ గుడ్ హెల్త్. దీంట్లో మెటీరియల్ ఏంటి ఇక్కడ? మిల్క్ అనేది ఒక మెటీరియల్. ఐ గెట్ న్యూ క్లాత్స్ అనేటివి ఒక మెటీరియల్స్ అవుతాయి. కోకోనట్ ఆయిల్ మెటీరియల్ అవుతది. సో, ఎగ్స్ అనేటివి మెటీరియల్. అంటే ఇక్కడ మనకి చూస్తే మెటీరియల్ నౌన్స్ అనేటివి ఇలా ఐడెంటిఫై చేయమని క్వెషన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇది 4th క్లాస్‌లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి నౌన్స్ టాపిక్. నెక్స్ట్ వీడియోలో ఇప్పటికి వీడియో అనేది కొంచెం లెంత్ అయింది. సో, ఈ ప్రాసెస్ అనేది ఓకేనా? లేకపోతే లెసన్ వైస్‌గా మనం క్లాసెస్ అనేది చెప్తామా అనేది మీరు నాకు కామెంట్‌లో చెప్పండి. ఇలా ప్రతి ఒక్క టాపిక్‌కి సంబంధించినటువంటి 3, 4, 5, 6 క్లాసెస్ ఇలా అపోజిట్ వర్డ్స్ టోటల్‌గా డిస్కస్ చేద్దాం. లేదంటే క్లాస్ వైస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్దాం అనేది ఏది బెటర్ అనేది ఒకసారి కామెంట్‌లో నాకు చెప్పండి. నెక్స్ట్ క్లాస్ నుంచి అలా కంటిన్యూ అవుదాం. ఒకవేళ ఇది ఓకే అనిపిస్తే ఇలానే బెటర్ అనిపిస్తే టాపిక్ వైస్ అనేది బెటర్ అనిపిస్తే ఇది కూడా కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా టెట్‌కి, డీఎస్సీకి ఇంకా ప్రిపేర్ అవుతూ ఉంటే మన క్లాసెస్ అనేది ఫ్రీగా అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. కంటెంట్, మెథడ్స్. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా మీరు నాకు కామెంట్‌లో చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.